మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని నేను ప్రార్థన చేసుకుందాం. యెహోవా మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయము. చదువుబడిన లేఖనంలోని ఆధ్యాత్మిక సత్యములను మీరే మాకు బయలుపరచండి. మీ దాసుడనైన నేను బలహీనుడనై ఉండగా నీ కృపచే నా నుండి నా ప్రతి విధమైన బలహీనతను రూపమాపి నీ ప్రేమచే నన్ను నీ ఆత్మతో నింపి నాకు కావలసిన శారీరక ఆధ్యాత్మిక బలమును దయచేసి నీ బిడ్డలమైనటువంటి మేము నీ రాజ్యమునకు వారసులగినట్లు క్రొత్తగా జన్మించి ఆ మహోన్నతమైనటువంటి స్థితిని పొందినట్లు కొద్ది నిమిషములు మాతో మాట్లాడమని యేసయ్య ఘనమైన నామము పేరిట వేడుకొనుచున్నాము కర్త. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, మన ఇంగ్లీష్ క్యాలెండర్ జనవరి, ఫిబ్రవరి, మార్చి అంటూ ప్రారంభమవుతే తెలుగు క్యాలెండర్ వచ్చేసరికి కానీ చూస్తే చైత్రము, వైశాఖము అంటూ ప్రారంభమవుతూ ఉంటుంటే క్రైస్తవ క్యాలెండర్ వచ్చేసరికి కనుక జ్ఞాపకం చేసినట్లయితే అడ్వెంట్ కాలంతో ప్రారంభమయ్యేటువంటిదిగా ఉండటం అనేటువంటిది మనందరము ఎదిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తూ ఉండొచ్చు. అడ్వెంట్ కాలము, ఎఫిఫానీ అనేటువంటిది ప్రభుని రూపాంతరం అనేటువంటిది, సెప్తియాగేసమ, సెక్సాగేసమ, క్వింక్వాగేసమ, లెంచ్ అంటూ ఆరోహణం అంటూ అదిగా కనుక జ్ఞాపకం చేసినట్లయితే ప్రస్తుతానికి మనం ఎక్కడ దాకా వచ్చామంటే త్రిత్వ కాలంలోనికి ప్రవేశించాము అనేటువంటి మాట తెలియజేస్తూ ఉండొచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఈ త్రిత్వ పండుగ నాడు, ఈ త్రిత్వంలో మనము అతిగా ఎక్కువగా ధ్యానం చేసేటువంటి విషయాలనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుని గురించి, కుమారుడు అయినటువంటి దేవుని గురించి, పరిశుద్ధాత్మ యొక్క ఔన్నత్యం అనేటువంటి దాని గురించి తెలియజేస్తూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే నాకు అయ్యగారులు చక్కని కీర్తన పడే త్రిత్వమై నిత్యత్వం ఉన్న ఏకత్వమగు దేవా అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఆయా సమయాల్లో ఆయా స్థితిగతులు బట్టి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదిగా ప్రజలైనటువంటి వారిని ఉద్ధరించడానికి, ప్రజలైనటువంటి వారిని ఒక ఘనమైనటువంటి స్థితిలో నడిపించడానికి తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, ఆత్మదేవుడు తమ కార్యాలను జరిగించినటువంటి విధము మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తూ ఉండాలి. చూడగలం దీన్ని కనుక మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ మనము ఇందాక ఎంతమంది అయితే ఏకీభవించారో నాకైతే తెలియదు, కానీ అదిగా నికేయ విశ్వాస ప్రమాణాలు చెప్తా ఉంటాం. నికేయ విశ్వాస ప్రమాణాన్ని మీరు ఇంటికి వెళ్ళాక మరొకసారి జాగ్రత్తగా గనక చదివినట్లయితే అందులో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది అంటే తండ్రి అయినటువంటి దేవుడు కావచ్చు, కుమారుడు అయినటువంటి దేవుడు కావచ్చు, ఆత్మదేవుడు కావచ్చు, ఇందులో హెచ్చు తగ్గులు అనేటువంటి తారతమ్యం అనేటువంటిది ఎక్కడా మనకు కనపడదు అనేటువంటి మాటను మనందరము ఎరిగినటువంటి వారమే అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ అట్టి వారిలో ఒకటైనటువంటి కుమారుడైనటువంటి దేవుడు ఈ శ్రేష్టమైనటువంటి మనతో మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ. గమనించండి ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది, అసలు ఏం జరిగింది ఇక్కడ అనేటువంటిది కనుక గమనిస్తే చూడండి 3వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు కదా, యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడు ఉండేను అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఒకానొక దినాన రాత్రికాల సమయంలో ఒక వ్యక్తి యేసయ్య దగ్గరకు వచ్చాడట. ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇక్కడ సువార్తికుడి ద్వారా ప్రభు తెలియజేస్తూ అంటాడు కదా, అతడు మరెవరో కాదు కానీ అతని పేరు నికోదేము. అతడు కనుక జ్ఞాపకం చేస్తే పరిసయ్యుడు.
అతడు ఇంకా గనక జ్ఞాపకం చేస్తుంది, ఒక అధికారి అనే మాట తెలియజేస్తూ ఉంటాను చూడగా. నాట్ ఓన్లీ దట్, అంత మాత్రమే కాకుండా క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ 10వ వచనంలో మాట్లాడుతూ అంటాడు కదా, చదవండి. యేసయ్య అంటాడు కదా, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండి. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈయన పరిసయ్యుడు అధికారి మాత్రమే కాదు కానీ ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ ఈయన ఎవరు అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తే ఇశ్రాయేలీలకు బోధకుడు అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇన్ని యోగ్యమైనటువంటి ఘనమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి ఈ నికోదేము అనేటువంటి ఆయన ఈ శ్రేష్టమైనటువంటి నాదుడైనటువంటి యేసయ్య దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంటాడు కదా, బోధకుడా, నీవు దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. ఎందుకంటే నీవు చేయించున్నటువంటి అద్భుతాలు సూచ్యక్రియల్లో దేవుడు కొనికి తోడై ఉంటేనే తప్ప ఎవడున్నో చేయలేడు, ఇది మేము ఎరుగుదాము అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే నికోదేము అనేటువంటి ఆయన ఈ మాట అనేటువంటి తెలియచేయటం జరిగిందో అప్పుడు యేసయ్య మాట్లాడుతూ అంటాడు, అతిగా కనిపిస్తే ఏమంటాడు, 3వ వచనం చదవండి. ఆయన అంటాడు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అనేటువంటి మాట తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే, దేవుని యొక్క రాజ్యం అనేటువంటి దాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటి అనేటువంటి దాని గురించి యేసయ్య చాలా అదిగా నిశ్చితంగా చాలా స్పష్టంగా తెలియజేయచ్చు అంటాడు కదా, యు హావ్ టు బోర్న్ అగైన్. యు హావ్ టు బోర్న్ అగైన్. నువ్వు మరలా జన్మించాలి అనే మాట తెలియజేస్తుండొచ్చు. పరిశుద్ధ గ్రంథం మీరు చదివేటప్పుడు గమనించండి, అదిగా ఒకే విధమైనటువంటి అర్థాలు ఇచ్చేటువంటి సమారూపమైనటువంటి విషయాలు చాలా కనబడతాయి, మనకి చాలా కనబడతవి. అటువంటి వాటిలో క్రొత్తగా జన్మించాలంటే దీనికి సమాంతరంగా పరిశుద్ధ గ్రంథంలో గనక జ్ఞాపకం చేసుకులైతే చాలా చాలా విషయాలు మనకు కనబడుతూ ఉంటాయని చూడండి. చదవండి, గబగబా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకులైతే అక్కడ బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను ఒక మాట తెలియజేస్తుంటాను చూడు, మారు మనస్సు నిమిత్తము అదిగా కనిపిస్తుంది నేను మీకు నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నా. దానిపైన అంటాడు కదా, మారు మనస్సుకు తగినటువంటి ఫలములు మీరు ఫలించండి అనేటువంటి మాటను తెలియచేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ మరొక సందర్భంలో కనుక జ్ఞాపకం చేస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనంలో యేసయ్య మాట్లాడుతుంటాడు, మీరు మార్పు పొంది చిన్న పిల్లల వంటి వారిగా ఉండాలి అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 22వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ భక్త మహాశయుడు పౌలు మాట్లాడుతుంటారు, మీరు ఒక పని చేయండి, మీరు మీ ప్రాచీన స్వభావాన్ని వదులుకోండి, విడిచిపెట్టండి, నవీన స్వభావాన్ని మీరు ధరించండి అనే మాట తెలియజేస్తుంటాను చూడగలను. ఆ రీతిగా కనిపిస్తే బాప్తిసం ఇచ్చే యోహాను ఏమంటాడు, మీరు మారు మనస్సు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితి కాదు, మీరు కానీ చూస్తే మీ స్థితిగతుల్లో మార్చుకోవాలి అనేటువంటి మాటను తెలియజేస్తాడంటే ఇదే యేసయ్య ఉన్నాడు, మీరు చిన్న పిల్లల వంటి స్వభావం కలిగినటువంటి వారిగా ఉండాలంటుంటే పౌలు ఆత్మతో నింపబడి ఏమంటున్నాడు, మీరు మీ పాత జీవితాన్ని విడిచిపెట్టి నవీనమైనటువంటి స్వభావాన్ని ధరించుకోవాలంటుంటే ఈ దినాన దీనికి సమాంతరంగా యేసయ్య అంటూ ఒక పని చేయండి. అదంతా ఎందుకు అంటూ ఆయన అంటాడు కదా, మీరు క్రొత్తగా మనం 4 మాటలు చెప్పుకున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మాటలు చెప్పుకోవచ్చు ఇలాంటివే. అయితే ఈ 4 మాటల యొక్క అర్థం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే దరిదాపుగా ఒకేలాగా మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను చూడండి. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ అంటే క్రొత్తగా జన్మించాలి అనేటువంటి మాట యొక్క ఆవశ్యకత అనేటువంటిది ఎందుకు ఏర్పడింది అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇప్పుడున్న మీ పరిస్థితి బాగాల, అరే షర్టు మార్చుకుదా అని చెప్పే ఒకటికి, షర్టు మార్చుకురా అంటే మనం ఏం చేస్తున్నాం, ఉన్న చొక్కానే మార్చమన్నాడు కాబట్టి ఇటు వేసుకున్న చొక్కాని తిరగదిప్పి ఈ మధ్య కొన్ని లేటెస్ట్ డ్రెస్సెస్ వచ్చేసినాయి, లేటెస్ట్ అధునాతనమైనటువంటి వస్త్రాలు వచ్చేసినాయి. వాడు చెప్తుండ్రు కదా, సార్ మీరు ఇటు తిప్పైనా వేసుకోవచ్చు ఈ షర్ట్ని, ఇటు తిప్పైనా వేసుకోవచ్చు, డ్యూయల్ ఈ కలర్ వాడుకోవచ్చు, మీరు ఈ కలర్ కూడా వాడుకోవచ్చు, అంటే ఒతకుండా ఇటైనా వేసేసేటివే, ఒతకుండా అటైనా వేసేటివే అనేటువంటి మాట. అంటే మన జీవితాలు కూడా ఎలా తయారైనవి అనేటువంటిది కనుక జ్ఞాపకం మార్చుకుంటుంటే జస్ట్ అదిగా ఆ పాత డాగులు, ఆ మాలిన్యము, ఆ చెడు వాసన అలాగే పెట్టుకుని ఇటున్న దాన్ని అడుదిప్పి
అదిగా కానీ చూస్తే మారిపోయామనేటువంటి లేనిపోయినటువంటి పై మెరుగులు అనేటువంటివి కప్పుకునేటువంటి దౌర్భాగ్యులుగా ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. అయితే క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ కరాఖండిగా ప్రభునిప్పుడు దేవుడు కావచ్చు, ప్రభునిటువంటి కుమారుడైనటువంటి దేవుడు కావచ్చు, ఆత్మదేవుడు కావచ్చు తెలియజేస్తున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు క్రొత్తగా జన్మించాలి, మీరు మీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ స్థితి నుండి మీరు రూపాంతరము చెందాలి అనేటువంటి మాట తెలియజేస్తుంటే చాలా మంది ఈ పని చేయటానికి ఇష్టత అనేటువంటిది చూపినటువంటి వారే చేచు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ క్రొత్తగా జన్మించాలి, దీవెనలు పొందాలంటే, ఆశీర్వాదాలు పొందాలంటే, ఘనమైనటువంటి స్థితిని పొందాలంటే, అనేకుల మీద మనం పెత్తనం చేయాలంటే, అనేక రీతిలుగా మనం కొనియాడబడాలంటే క్రొత్తగా జన్మించాలి. క్రొత్తగా జన్మించాలి అంటే కష్టమవుతుంది కాబట్టి ఒక పని చేద్దాం, వైపై వేషాలు అనేటువంటిది వేసుకుంటే సరిపోతుందిలే అనేటువంటి వెర్రి ఆలోచన అనేటువంటిది అదిగా కన్సతే చేసేటువంటి వారిగా ఉంటానని జ్ఞాపకం చేసుకోవచ్చు. అటువంటి ఒక వ్యక్తిని ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకుని ముగింపులోనికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం అనేటువంటి మాట తెలియజేస్తున్నాం. చదవండి తల్లులారా, ఆదికాండము 27వ అధ్యాయము 15, 16 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ మనకు ఒక వ్యక్తి ఇలాగే అదిగా క్రొత్తగా జన్మించడం పక్కన పెట్టేసేస్తే పై వేషాలు వేసుకునేటువంటి ఒక వ్యక్తి మనకు కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేయచ్చు. చదువుతల్లి అక్కడ ఏమంటాడు, జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంటి వద్ద ఉండిన గనక తీసి తన చిన్న కుమారుడగు యాకోబునకు తొడిగించను. చాలండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న ప్రభు అయినటువంటి యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంది. యు హావ్ టు బోర్న్ అగైన్, మీరు మరలా జన్మించాలి. ఎందుకు అంటే టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు సమాధానంగా ఉండాలంటే, మీ కుటుంబంలో మీరు పనిచేస్తున్నటువంటి చోట మీ యొక్క దైనందిన జీవితంలో ఆస్వాదకరంగా ఆనందకరంగా ఉండాలంటే మీరు చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేదైతే మీరు నవీన స్వభావాన్ని కలిగి ఉండాలి అంటుంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఒక ఆవిడ తన కొడుకుని ఒక ఘనమైన స్థితిలో చూడాలనుకుందట, ఒక మహోన్నతమైనటువంటి స్థితిలో చూడాలనుకున్నటువంటి ఆవిడ చేస్తున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే పెద్ద కొడుకు వస్త్రాలు తీసి చిన్నవాడికి వేసి అదిగా గనక జ్ఞాపకం చేసుకులైతే, రే కొడుక నువ్వు మీ నాయన దగ్గరికి వెళ్ళు, మీ నాయన నిన్ను దీవిస్తాడు, ఆ దీవెనలన్నీ నువ్వు పొందుకుని సంతోషంగా ఉండు అనేటువంటి మాట తెలియచేయచ్చు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏమైంది ఇక్కడ అనేటువంటిది కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకులైతే ఒకానొక దినాన ఒక చిన్న సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అనేటువంటి కనుక పరిశ్రమ చేసినట్లయితే చదవండి ఆదికాండం 27వ అధ్యాయము 1వ వచనం అంటాడు కదా, ఇస్సాకు వృద్ధుడే అతను చదవమ్మా, ఏశావుతో నా కుమారుడా చిత్తము నాయన అని నేను ఇదిగో నేను వృద్ధుడను, నేను చావక మునుపు. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఆయన అంటే తండ్రి అయినటువంటి ఇస్సాకు అనేటువంటి ఆయన తన పెద్ద కుమారుని పిలిచాడట. పెద్ద కుమారుని పిలిచి తెలియజేసినటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తే, కొడుక పెద్దోడా నేను చావబోతున్నానుక, నేను చావక మునుపు నేను నిన్ను దీవించాలనుకుంటున్నాను. అయితే నువ్వు ఒక పని ఏం చేస్తావంటే శ్రేష్టమైనటువంటి భోజనాన్ని వేటాడి నా కొరకు సిద్ధపరిచి తీసుకురా అనేటువంటి మాటను తెలియచేశాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఎప్పుడైతే తండ్రి అయినటువంటి ఇస్సాకు కొడుకు అయినటువంటి ఏశావుతో ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడో క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ అప్పుడు జరుగుతున్నటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తున్నైతే అక్కడ 6వ వచనం అంటాడు, అప్పుడు రిబ్కా తన అదిగా కానీ చూస్తే ఏమంటాడు అక్కడ చూస్తే యాకోబును అదిగా పిలిచాను అనే మాట తెలియజేస్తుంటాను. 5వ వచనం అంటాడు కదా, అదిగా కానీ చూసినట్లయితే ఇస్సాకు తన కుమారుడైన యేసేపుతో చెప్పుచుండగా అదిగా రిబ్కా వినుచుండెను అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. గమనించండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న తండ్రి అయినటువంటి ఇస్సాకు అనేటువంటి ఆయన పెద్దవాడైనటువంటి యేసేపుతో ఏదో చెప్తుంటే భార్య ఏం చేస్తుంది,
చాటున ఉండి, లేదంటే ఏదో పనులు చేసుకుంటున్నట్టుగా నటిస్తా, లేదంటే వాళ్ళ మీద ధ్యాస లేదు అన్నటువంటి భ్రమ అనేటువంటిది వాళ్ళకు కలుగు చేస్తూ కనుక జ్ఞాపకం చేసుకులైతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వినుచు ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి. వాళ్ళ యాజ్ ఎ మదర్ యు హావ్ టు రైట్ టు క్వశ్చన్ యువర్ హస్బెండ్. ఒక తల్లిగా నీకు చిన్నవాడి మీద కనుక నిజమైనటువంటి ప్రేమ కనుక ఉన్నట్లయితే, చిన్నవాడు అనేటువంటి వాడు కూడా ఒక ఘనమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థితి అనేటువంటిది పొందాలి అనేటువంటిది నీ యొక్క అభీష్టము, నీ కోరిక కనుక అయి ఉన్నట్లయితే, నువ్వు తల్లిగా నీ పెనిమిటిని నిలదీయవచ్చు. ఏంటైనా నువ్వు మాట్లాడే మాట, పెద్దవాడిని దీవిస్తావేంటి అంటావేంటి? చిన్నవాడు మాత్రం మనకు పరాయవాడా? ఇద్దరు మన బిడ్డలు కాదా అంటూ ఆర్థిక కనుక జ్ఞాపకం చేస్తే, అలా అనకనాయన ఇద్దరు మనవాళ్లే కాబట్టి ఇద్దరూ క్షేమంగా, ఇద్దరూ ఘనంగా ఉండాలని దీవించు అనేటువంటి మాట అనేటువంటిది మాట్లాడాలి అనేటువంటి మాటను తెలియజేసి ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. అయితే క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ ఎప్పుడైతే ఆయనేమో ఆ మాట చెప్తా ఉన్నాడో, ఎప్పుడైతే దొంగచాటుగా ఈమెమో ఈ మాటలు విన్నదో, క్రీస్తు ప్రేమించినటువంటి వాళ్ళ వెంటనే ఈమె చేయొచ్చు ఉన్నటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే చదవండి. 6వ వచనంలో కనుక చూసినట్లయితే అక్కడ గ్రంథకర్త రాస్తూ అంటాడు కదా, అప్పుడు రిబ్కా తన కుమారుడు యాకోబును చూచి అంటుంది కదా, ఇదిగో నీ తండ్రి నీ అన్నయ్య అనేటువంటి ఏశావుతో తాను మృతి పొందక మునుపు అదిగా నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు ఇలాగూ చేయమని మీ అన్నయ్యతో చెప్పడం నేను విన్నాను అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. గమనించండి, క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న, ఈ ఆది కాండము 27వ అధ్యాయంలో మనం బాధపడాల్సినటువంటి, మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు, జాగ్రత్త ఉండవలసినటువంటి విషయాలు చాలా కనబడది. ఒక పక్క పెనిమిటేమన్నా నేను పోతున్నాను రా అన్నాడు, భర్త ఏమంటున్నాడు, ఇక నేను జాబ్ పోతున్నా అన్నాడు. అంటే ఈమెమంటుంది, నాయన అదేం మాట రాస్తుంది, రే మీ నాన్న పోతాడంట, ఆడు పోతే పోయాడు అన్నట్టుగా ఈ వచనాలు అనేటువంటి మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రియులారా, మీ నాయన ఒక మాట చెప్తున్నాడు మీ అన్నయ్యతో, తాను మృతి పొందక మునుపు ఆయనను ఆస్వాదించినట్లు మాంసం వండుకుని తీసుకురామన్నాడు కాబట్టి అనే మాట తెలియజేస్తుంటుంది. నాయన ఆ విధమైనటువంటి అలాంటి అదిగా ఇబ్బందికరమైనటువంటి మాటలు నీకు దూరం గాక, యెహోవా మనకు తోడై ఉన్నాడు, నీకు క్షేమం అవుతుంది, నీకు ఆరోగ్యం అవుతుంది. ఇంకా పిల్లలు అనేటువంటి వారు చిన్న వాళ్ళే, వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వాలా, ఇంకా చాలా నీవు చూడాలా అనాల్సింది పోయి అతిగా కనుక జ్ఞాపకం చేస్తుంది. ఏమంటది కదా, మీ నాయన చచ్చిపోతాడట ఇక, కాబట్టి ఆయనే చెప్తున్నాడు దగ్గర పడిపోయింది సమయం అని. మీ అన్నయ్యను దీవించాలనుకున్నా కాబట్టి ఒక పని మాంసం వండుకొని తీసుకురమ్మను కాబట్టి నువ్వేం చేస్తావంటే వేటాడి తీసుకురమ్మన్నాడు కాబట్టి ఒక పని వేటాడటం అనేటువంటిది చాలా దూరము, ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం అందులో ఉన్నటువంటి మంచి 2 మేక పిల్లలను పచ్చుకురా, మీ నాన్నకు ఇష్టమయ్యేటువంటి రీతిలో వండటం అనేటువంటిది నేను చూసుకుంటాను అనేటువంటి మాట తెలియజేసేటువంటిదే ఆమె తెలియజేసేటువంటిదిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ యేసయ్య మాట్లాడుతుంటాడు, యు హావ్ టు బోర్న్ అగైన్, మీరు మరలా జన్మించాలి. ఎందుకు జన్మించాలి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మానవులమైనటువంటి మన యొక్క జీవితాలు ఎంత దరిద్రంగా, ఎంత చండాలంగా ఉంటా ఉన్నవి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, భర్త దగ్గర యథార్థత లేదు, భార్య దగ్గర యథార్థత లేదు, అదిగా కలిసిన బిడ్డల దగ్గర యథార్థత లేదు, తల్లిదండ్రుల దగ్గర యథార్థత అనేటువంటిది లేకుండా పోయింది అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. చూడగలం, గమనించండి క్రీస్తు ప్రేమనిచ్చుకోండి వాళ్ళ చాలా మంది కనుక జ్ఞాపకం చేస్తుంటే గుడికొచ్చి కూడా గుళ్ళో కూడా నటించడమే, మనసులో ఏదో పెట్టుకుంటారు, అయ్యగారు వందనాలు అయ్యా అంటారు, అంటే అయ్యగారు ఏదో జ్ఞానం లేనాడు అనుకుంటారు. వేల మందిని చదివితే కానీ ఈరోజు ఇక్కడ నిలబడే పరిస్థితి కాదు. ఎక్కడున్న నేను కావచ్చు, అక్కడున్న వాళ్ళు కావచ్చు, చూడగానే మిమ్మల్ని 85-90% మీరేంటి అనేటువంటిది అర్థం చేసుకోలేకపోతే ఈ పని మాకు అనవసరం, ఈ పనికి మేము పనికిరాము అనే మాట తెలియజేస్తుంటాను. అయితే అయ్యగారులు ఏంటంటే మహాసముద్రం లాంటి వాళ్ళు, అయ్యగారులు ఏంటి మహాసముద్రం లాంటి వాళ్ళు. అంటే మంచినీళ్ళు వచ్చినా కానీ దానిలో ఇనుమడింప చేసుకునగలరు, అదిగా కనిపిస్తే చెడు నీరు వచ్చినా కానీ ఇనుమడింప చేసుకోగలరు, శవాలు వచ్చినా కానీ స్వీకరించగలరు, అదిగా కనిపిస్తే గంధపు చెక్కలు వచ్చినా కానీ స్వీకరించగలరు, అన్నీ స్వీకరిస్తారు. కానీ గబాలతో అందరూ పడి బయట పెట్టరు. బయట పెడితే ఏమవుతుంది ఏమ్మా, జలప్రలయం అవుతుంది.
సముద్రం ఒకసారిగా ఉప్పొంగి దానికి ఏమవుతుంది? జలప్రలయం అవుతుంది, తద్వారా ఇబ్బంది అవుతుంది అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. చూడ గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి దినాన్ని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అదే కదా ఆత్మదేవుడు అంటే ఒక్కడును లేడు, నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైపోయారు అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలం గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఈ శ్రేష్టమైనటువంటి నాన్న అదిగా నేనంటాను. అదిగా కానీ చూస్తే చాలా మంది చెప్తుంటారు, సార్ పలానా సంవత్సరం పలానా సినిమా తీశారండి, ఆ సినిమా అసలు 2 సంవత్సరాలు ఆడిందండి, 3 సంవత్సరాలు ఆడిందని అంటారు. ఆ సినిమాలు 2 3 ఆడుతుందో లేదో నాకైతే తెలియదు, కానీ దీన్నే కనుక ఒక సినిమాగా తీస్తే అది ఎన్ని సంవత్సరాలు ఆడుతుంది, ఎప్పటికప్పుడు నూతనంగానే ఉంటుందేమో అనేటువంటిది నా ఆలోచన అనేటువంటి మాట తెలియజేస్తాను. కారణం ఏంటంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఇందులో ఇన్ని ట్విస్టులు అనే మాట తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. తల్లి ఒక పక్క భర్తను మోసం చేస్తుంది, తల్లి ఒక పక్క పెద్ద కొడుకును మోసం చేస్తుంది, తల్లి ఒక పక్క కనుక జ్ఞాపకం చేస్తే చిన్న కొడుకుకి కానటువంటి మార్గం అనేటువంటిది నేర్పించేటువంటిది దౌర్భాగ్యరాలుగా కనబడుతూ ఉండడాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేయచ్చు. చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ రే కొడుక యాకోబా నువ్వేం చేస్తావంటే ఆ విధమైనటువంటి మంచి మేక పిల్లలను తీసుకురా, మీ నాయనకి ఇష్టమైనటువంటి రీతిగా నేను భోజనాన్ని సిద్ధపరుస్తాను అనేటువంటి మాట తెలియజేస్తుంటే వాడు ఆయన అంటాడు కదా, భయపడుతున్నాడు, తల్లి అలా అనకు, నాయన గనక నన్ను తడిమి చూస్తే, నేను పెద్దవాడిని కాదని గనక నాయన గుర్తిస్తే ఆశీర్వాదాలు ఏమో కానీ తల్లి ఆశీర్వాదాలకు ప్రతిగా నేను తన్నులు తినాల్సి శాపాలు పొందాల్సి వస్తుంది, కాబట్టి ఏ జరిగితే అదవుగాక, కాబట్టి అతిగా కనుక చూస్తే నా మానాన్న నా చందాన నన్ను పోనివ్వు అనేటువంటి మాటను తెలియజేసి ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఎప్పుడైతే కొడుకు అయినటువంటి యాకోబు అనేటువంటి ఆయన ఈ మాట అన్నాడో అప్పుడైనా కానీ తల్లి అయినటువంటి ఈ రిబ్కా అనేటువంటి ఆవిడ చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకోలేతే తన పెనిమిటి దగ్గరికి వెళ్ళి అనాలి కదా, అయ్యా ఇస్సాక నాయన పెనిమిటి నువ్వు పెద్దోడితో మాట్లాడి నేను విన్నాను, అలా కుదరదు, ఏ జరిగినా ఇద్దరిని సమంగా దీవించాల్సింది అంటే బాగుండేది. అయితే ఏమంటది కదా, అలా అందో ఏదైతే అదైంది, ఒకవేళ శాపాలే గనక రావాల్సిన పరిస్థితి వస్తే అవి నా మీదకి వచ్చుగాక, వాటి నుంచి నువ్వు పరచబడదువుగాక, కాబట్టి నేనేమైతే చెప్పానో నువ్వు దాన్ని చెయ్యి అనేటువంటి మాటను బట్టి కనుక జ్ఞాపకం చేస్తే కుమారుడైనటువంటి యాకోబును కనుక జ్ఞాపకం చేస్తే ఒక పనికి మాలినటువంటి పని ఏంటి, ఆ పనికి మాలిన పని అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే తండ్రిని మోసపుచ్చే, తన అన్నను మోసపుచ్చేటువంటి అదిగా కనిపిస్తే చూచుచున్న దేవుడైనటువంటి యెహోవా యొక్క కన్నులకు గుడ్డలు కట్టేటువంటి ఒక దౌర్భాగ్యపు ఆలోచన అనేటువంటిది చిన్న కొడుకు అయినటువంటి యాకోబు ద్వారా జరిగించడానికి కొడుకును ప్రేరేపించుచు ఉండటాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేశారు. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ విశ్వాస జీవితంలో మన జీవితాలు అనేటువంటిది అతలాకుతలం అయిపోవటానికి, మన జీవితాల్లో నెమ్మది సమాధానం అనేటువంటి లేకుండా పోవటానికి కారణం ఏంటి అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం తగిన సమయం వచ్చేదాకా వెయిట్ చేయం, తగిన సమయం వచ్చేదాకా వెయిట్ చేయం. ప్రభు అంటాడు, చాలా క్లియర్గా అంటాడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం అంటాడు, దేవుడు తగిన సమయం అందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల క్రింద మీరు దీన మనస్సు కలిగి ఉండండి అంటాడు. ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, దెర్ ఇస్ ఎ టైమ్ టు ఎవ్రీథింగ్, ప్రతిదానికి ఒక సమయం అనేటువంటిది ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి గమనించండి క్రీస్తు పిల్లరా, ఆ సమయం గురించి మాట్లాడుతూ అంటారు కదా, నవ్వటానికి, ఏడవటానికి, ఆస్వాదింపటానికి, బాధపడటానికి ప్రతిదానికి కూడా ఒక సమయం ఉన్నది అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి కాబట్టి మనం చేయాల్సినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే విశ్వాసం కలిగినటువంటి వారమే, దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి వారమే, తగిన సమయం అనేటువంటి దాని కొరకు దేవుని తట్టు చూస్తూ ఎదురు చూచి ఆయన అనుగ్రహించేటువంటి ఆశీర్వాదాలను బట్టి ఘనత అనేటువంటిది పొందాలే కానీ అడ్డదారులు దొక్కి పనికి మాలిన పనులు చేసి ఏదేదో చేస్తే దానివల్ల సంతోషము సమాధానం ఉండదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. భయపేచు తల్లి అనేటువంటి రిబ్కా అదిగా చూసినట్లయితే సామాన్యురాలు కాదండి, ఆమె దేవునితో సహవాసం కలిగినటువంటిది, దేవునితో మాట్లాడిన అనుభవం కలిగినటువంటిది. ఒకానొక దినాన దేవుడే
రిబ్కాతో మాట్లాడుతూ ఒక విషయం చెప్పాడు. ఏం చెప్పాడు చదవండి. 25వ అధ్యాయము 21, 22, 23 వచనాలు గనక మనం చదువుకున్నట్లయితే అక్కడ తెలియచేయబడుతూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చదువు తల్లి హాతిగా గనక జ్ఞాపకం చేసుకోలేదు. ఇస్సాకు భార్య ఆయన రిబ్కా అయినటువంటి ఆవిడ గొడ్రాలుగా ఉన్నదట. ప్రియులారా, గొడ్రాలుగా ఉన్నటువంటి సమయంలో గనక జ్ఞాపకం చేస్తుంది. ఇస్సాకు ఆమె నిమిత్తమే యెహోవాను వేడుకొనెను అనే మాట తెలియజేస్తున్నాడు. యెహోవా అతని ప్రార్థన వినను గనక అతని భార్య అయినటువంటి రిబ్కా గర్భము దాల్చాను అనే మాట తెలియజేస్తున్నాను. చూడండి క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ వాట్ ఏ గ్రేట్ హస్బెండ్. ఎంత గొప్ప భర్త అండి ఈయన, ఎంత దేవుని భయం కలిగినటువంటి వాడు, ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు ఈయన అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అని మాట తెలియజేస్తుంటాను. చూడగలం ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్. మొట్టమొదటి నుంచి ఇస్సాకు యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన తండ్రి అతిగా మోరియా దేశంలో దేవుడు చూపించే పర్వతంలో ఒక దాని మీద బలి కొరకు పోదారా బాబు అనగానే వెంటనే బయలుదేరాడు. ఆ బలి ఎవరో కాదు నువ్వే అనగానే సరే నాయన అన్నాడు. అక్కడ మంచి కొడుకుగా కనపడ్డాడు. పెళ్లి చూపులు ప్రారంభమైనాయి. పెళ్లి చూపులు అనగానే 7 దినాలు మన కుర్రోళ్ళు ఏం చేస్తారు? మా నాయన పెళ్లి చూపులకు వెళ్ళారు నా సంబంధం కోసం. ఈడేవో బస్ స్టాండ్ దగ్గర లేదంటే ఇంకో చోట బారులో తిరిగి పడిపోయి అది కాక చూస్తే వాళ్ళ ఆడ నుంచి వచ్చేసరికి ఇటు ఇంటి మీద 10 గొడవలు తెచ్చి పెడతారు. అట్లా కనబడుతూ ఉంటానికి లేదంటే మరొక దౌర్భాగ్యం అనేటువంటి మచ్చను తెలియజేసి ఉంటానికి. అయితే ఇస్సాకు ఆ పని చేయాల. ఏం చేస్తాడు? అదిగా రిబ్కా వచ్చేటువంటి వేళ సాయంకాల సమయంలో పొలంలో అదిగా దేవునికి ప్రార్థన అనేటువంటిది చేస్తా ఉన్నాడు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి ప్రియులారా, ఆయన తన వైవాహిక జీవితంలో ముందు సాగుతున్నటువంటి సమయంలో కనుక జ్ఞాపకం చేస్తే తన భార్య గొడ్రాలుగా ఉన్నది. గొడ్రాలుగా ఉన్నటువంటి భార్యను బట్టి కనుక జ్ఞాపకం చేస్తే నీ వలన నాకు సంతానం లేకపోయినా కాబట్టి నేను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నాడా? అనలేదండి. క్రీస్తు ప్రేమినటువంటి 7 దినాల్లో చూడండి చాలా మంది అంటారు. చాలా మంది కనుక జ్ఞాపకం చేసుకోలేదు. ఇంకో పెళ్లి చేసుకుంటా. కారణం ఏంటంటే నా భార్య వల్ల నాకు ఆమె కూడా అనాలి. అదే కారణం నేను కాదు నువ్వేనంటే నేను కూడా ఒకటి చేసుకుంటా అంటే బాగుంటుంది. అప్పుడు గమనించండి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ పిల్లలే జీవితం కాదండి, డబ్బే జీవితం కాదండి, అధికారమే జీవితం కాదండి, ఆరోగ్యమే జీవితం కాదండి, ప్రభుత్వం ఉండుటాయే జీవితం. దేవుని కలిగి ఉంటేనే జీవితం. ఏం అవసరం ఏం లేకపోయినా కానీ ఏం బాధ లేదు అనేటువంటి మచ్చను మన జీవితాలకు నిజమైనటువంటి అసంపూర్ణత చాలా మంది అనుకుంటారు కదా. పిల్లలు లేదు కాబట్టి నా కుటుంబం అసంపూర్ణం అయిపోయింది, అధికారం లేదు కాబట్టి అసంపూర్ణంగా ఉన్నాను, నేను ధనం లేదు కాబట్టి అసంపూర్ణంగా ఉన్నాను, మరొకటి లేదు కాబట్టి నేను అసంపూర్ణంగా ఉన్నాను అనుకుంటున్నాను. అయితే క్రీస్తు ప్రేమించుకోండి వాళ్ళ అంగవైకల్యం అనేటువంటిది, పిల్లలు లేకపోవడం అనేటువంటిది, అనారోగ్యం అనేటువంటిది, ధనం లేకపోవడం అనేటువంటిది, అధికారం లేకపోవడం అనేటువంటిది అసంపూర్ణతో లేదో నాకు తెలియదు కానీ యేసయ్యను కలిగి లేకపోవటయే నిజమైన కొరత, నిజమైన అసంపూర్ణత అనేటువంటి సత్యాన్ని మనం ఎప్పుడైతే గుర్తిరుగుతామో అప్పుడు దేవుని రాజ్యంలో మనము ఉన్నట్లే, దేవుని రాజ్యానికి చాలా దగ్గర అయినట్లే అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు అనే మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, అయితే ప్రియులారా, ఇది నాన్న ఇస్సాకు ఏం చేస్తున్నాడంటే తన భార్య విషయమై అదిగా దేవుడైనటువంటి చూచుచున్న మొరలు ఆలకించే, తగిన సమయంలో హెచ్చించే, సహాయం చేసేటువంటి, ఉద్ధరించేటువంటి నాదుడికి ప్రార్థన చేయొచ్చు అంటారు కదా. నాదా దేవా యెహోవా, నా భార్య యొక్క దీన స్థితిని చూడు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకో, నీ చిత్తమైతే తగినటువంటి సమయంలో మాకు సంతానం ఇవ్వంటుంటే యెహోవా ఇస్సాకు మొర వినినటువంటి యెహోవా చేసిన పని గనక జ్ఞాపకం చేస్తే ట్విన్స్ని ఇవ్వబోయాడు. లోపల గలిబిలు మొదలైంది, తన్నుకుంటున్నారట ప్రియులారా. చదవండి తల్లి, ఆ తర్వాత ఏం జరిగింది అక్కడ అదిగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవమ్మా. శిశువులు పెనుగులాడిన కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఏం చేసిందంటే ఆ విషయమే యెహోవాను అడగవెళ్ళ. ఎవరు? రిబ్కా. ఎవరిని అడుగుతుంది? ఇంటి పక్కన అయినా యజమానునా లేదంటే మరొకడినా ఎవరిని అడుగుతుంది? యెహోవాను. అంటే ఈమె యెహోవాతో సహవాసము కలిగి ఉన్నది అనటలో ఎలాంటి సందేహం లేదు అనే మాటను తెలియజేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేస్తాం. ప్రభునందు ప్రేమించినటువంటి వాళ్ళు ఎప్పుడైతే నాయన నా గర్భంలో ఈ పరిస్థితి ఏంటి,
బిడ్డలిద్దరు అన్నా ఓకే, ఇద్దరు వార్తగా కనుక జ్ఞాపకం చేస్తే గర్భంలో ఉన్నప్పుడు నుంచే ఈ పెనుగులాట, ఈ గొడవలు, ఈ అల్లరి ఏంటి, ఇలాగైతే ఇంకా నేనెందుకు, చస్తే మంచిది కదా అనేటువంటి ఆలోచన అనేటువంటి ఆమె చేస్తున్నప్పుడు దేవుడు రిబ్కాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసినట్లయితే చదవండి, ఏమంటాడు తల్లి అక్కడ? 2 జనములు నీ గర్భములో గలవు, ప్రత్యేకంగా వచ్చును, ఉండును. తర్వాత అంటాడు కదా, పెద్దవాడు చిన్నవాడు చిన్నవానికి. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడైనటువంటి యెహోవా అదిగా జరగబోయేటువంటి, అంటే కొన్ని వత్సరాల తర్వాత జరగబోయేటువంటి విషయాన్ని ముందరగానే తల్లి అయిన రిబ్కాకు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? రిబ్కా, నీకు 2 కొడుకులు ఇవ్వబోతున్నాను. 2 కొడుకుల్లో చిన్నవాడు పెద్దవాని మీద యజమానుడిగా ఉంటాడు, ఇది తప్పదు అన్నాడు. ప్రియులారా, ఎవరు సెలవిచ్చింది? దర్గా దగ్గర అంతరాలు కట్టేవాడా, లేదు మరొకడు అంటే క్రీస్తు ప్రేమైనటువంటి సర్వశక్తివంతుడు అంటే ఏదైనా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు. ఏం చేయగలనంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఏం చేయగలనంటే అదిగా ఉడిగినటువంటి గర్భం నుండి ఏం చేయగలనంటే బాప్తిసం ఇచ్చే యోహాను అంటాడు, ఆయన ఏం చేయగలనంటే బాగుంటది. సరే ఒక మాట చెప్తాను అంటే ఆయన అంటే ఏం చేయగలనంటే ఈ రాళ్ళ వలన ఆయన అబ్రాహామునకు సంతానమును, అది ఆయన శక్తి అన్నాడు. ఈ రాళ్ళ వలన అంతటి గనుడు నా దేవుడు అన్నాడు. ఆయన అంత గనుడైనటువంటి ఆయన అంటున్నాడు కదా రిబ్కాతో, చిన్నవాడు పెద్దవాని మీద యజమానుడిగా ఉంటాడు అనేటువంటి మాటను తెలియచేసిన వాడిగా ఉంటానికి జ్ఞాపకం చేస్తూ గమనించండి. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ ఇట్టి గనుడైనటువంటి సర్వశక్తివంతుడైనటువంటి దేవుని గురించి అదిగా ఆయా సందర్భాల్లో రాయబడినటువంటి కొన్ని మాటలు కనుక జ్ఞాపకం చేస్తే, మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండుటకు ఆయన మానవ మాత్రుడు కాదు, యెహోవా మాట తప్పేటువంటి వాడు కాదు, యెహోవా అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అంటే అనేక వత్సరాల ముందే, అంటే ఆమె తన బిడ్డలకు జన్మ అనేటువంటిది ఇవ్వక మునిపే దేవుడైనటువంటి యెహోవా జరగబోయేటువంటి విషయాన్ని ముందరగానే ఈమెకి తెలియజేస్తే ఏమేం చేయాలా? చిన్నోడి మీద కాస్త ఎక్కువ ప్రేమ ఉందనుకో, ఏం చేయాలా? నాయన అట్ట కాదులే నాయన, 2 నా బిడ్డలే కదా, 2 సమానంగా చేయనాయన అని అడగాల. ఆ మాట అడగల, అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒక తల్లికి అక్కడ ఫెయిల్ అయిపోయింది, అది అడగల. పోనీ చిన్నోడి మీద చిన్నోడి మీద ప్రేమ ఉండటానికి పెద్దోడి మీద కాస్త ప్రేమ తక్కువ ఉండటానికి ఒకటే కారణం. ఏంటి ఆ కారణం అనేటువంటిది కనుక జ్ఞాపకం చేస్తే, పెద్దోడేమో ఎప్పుడు చూసినా కానీ కత్తులు, కటార్లు, బరిసెలు వీటిని పట్టుకుని అడవులంపటి దీన్ని కొడదామా, దాన్ని వేటాడదాం, దీన్ని వేటాడదామని తిరుగుతున్నాడు. చిన్నవాడు చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తే, తల్లి వంట చేస్తుంటే వంటగదిలో ఉన్నాడు, అంటులు తోతుంటే బట్టలు ఉతుతున్నాడు, ఏం చేస్తుంటే అది చేస్తున్నాడు. కాబట్టి అందుకే మీరు ఆదికాండం జాగ్రత్త ఇంటికి వెళ్ళాక చదివేటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే, అతడు మాంసము తెచ్చుచున్నందున ఇస్సాకు ఏశావును ప్రేమించెను, అయితే తల్లి వద్ద ఉంటున్నందున యాకోబును రిబ్కా ప్రేమించను అనే మాట చాలా క్లియర్ గా రాస్తాడు క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ. ప్రతి తల్లిదండ్రులు మనం కనుక అడిగినట్లయితే, 2 పిల్లలుంటే అదిగా రోసయ్య ఉన్నాడు, రోసయ్య 2 కొడుకులు ఎవరికి నువ్వు ప్రేమ ఎక్కువ అని ఒక పాస్టర్ గారు 2 అని అంటాడు. ఆ పిచ్చి మాటలు చెప్పమాక అంటాం మేము. ఎందుకంటే ఖచ్చితంగా చిన్నోడి మీద పెద్దోడి మీద ఒకంత అదిగా చూస్తే ఎక్కువ తక్కువ అనేటువంటిది కనపడుతుంది, అందులో సందేహమే లేదు. ఇది ఇప్పటి నుంచి మొదలైంది కాదు, అది ఎప్పటి నుంచో మొదలైనటువంటిది అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను. చూడండి, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గానే ఈ ఇస్సాకు, రిబ్కా అనేటువంటి వారు మనకు కనపడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ రీజన్ కూడా, కారణం కూడా చెప్తున్నాడు. ఏంటట, ఏశావును ఇస్సాకు ఎందుకు ప్రేమిస్తున్నా అంటే మాంసము తెచ్చుచున్నందున. ఈయనేమో అంట్లు బట్టలు ఉతికే పనిని బట్టి కనుక జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈమె ప్రేమించుచుండేను అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి, కాబట్టి క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఈయనను హెచ్చించాలనేటువంటి ఉద్దేశంతో ఈమె ఒక సత్యాన్ని మర్చిపోయింది. అన్ని మర్చిపోయినా పర్వాలేదు, కానీ క్రీస్తు ప్రేమించబడి వాళ్ళ ఈమె మర్చిపోయిన సంగతి ఏంటంటే, దేవుడైన యెహోవా అనేక సంవత్సరాల క్రితమే తన చిన్న కొడుకు గురించి చెప్పిన ఆ వాగ్దానాన్ని
మర్చిపోయి ఈమెకేదో ప్రేమ ఉన్నట్టు, ఈమెదో వాడిని పెద్దోడిని లేదంటే ప్రయోజకుడిని గనుణ్ణి చేయాలనేటువంటి తపనున్నట్టు ఈమె చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసేది. అన్న వస్త్రాలు తీసుకుని వచ్చి ఈయనకేసి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఈయనని తీసుకెళ్ళి భర్తను మోసం చేస్తూ, నువ్వు కూడా మీ నాయన మోసం చేయరా, మిన్నైనా మోసం చేయరా అనే మాట తెలియచేయచ్చు ఉండడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ అయితే దేవుడు మనల్ని మోసం చేయటానికి కలగజేశాడా? దేవుడు మనల్ని పనికి మాలినటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని కనుక జ్ఞాపకం చేస్తే ఇబ్బందికరంగా, ఎదుటి వారికి ఆయాసకరంగా, దుఃఖకరంగా ఎదుటి వారి కనుక జ్ఞాపకం చేసినట్లయితే, మనము ఆర్థికంగా చూసినట్లయితే అననుకూలతను కలగజేసేటువంటి పనికి మాలినటువంటి వారిగా కలగజేశారండి. నో 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 కాదు. దేవుడు మనల్ని ఎలా కలగజేశాడంటే, ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్లెసియాస్టిక్స్ ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో ఆయన అంటాడు, దేవుడు నరులను యథార్థవంతులుగా కలగజేస్తాను. ఎలా కలగజేస్తానంటే అండి, యథార్థవంతులుగా అనే మాట తెలియజేస్తున్నాను. అకార్డింగ్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం అంటాడు కదా, మనము మన పోలిక చొప్పున నరుని చేయుదాం. అకార్డింగ్ టు సామ్ నెంబర్ 8 8వ కీర్తనకారుడు దావీదు ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటాడు కదా, నీవని కొంచెము తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావం వానికి కిరీటముగా. ఎంత చక్కగా చేశాడండి దేవుడు మనలను, ఎంత చక్కగా చేస్తాడు దేవుడు. మరి ఇప్పుడు మనం అలా ఉన్నామా? ఇప్పుడు మనం ఉన్నామా? యథార్థవంతులుగా కలగజేస్తాడు, పరిశుద్ధులుగా కలగజేస్తాడు, ప్రేమ కలిగినటువంటి, దయ కలిగినటువంటి, జాల కలిగినటువంటి వారిగా, అదిగా మంచి వారిగా ఇప్పుడు మనం అలా ఉన్నామా? మన దరిద్రం ఏంటంటే, మంచం మీద పడుకునేటప్పుడు పడుకుని కళ్ళు మూసుకుని అది ఆడిని నాశనం చేద్దామా, వీడిని నాశనం చేద్దామా, ఆమె మీద ఆ మాటలు చూద్దాం, ఈ మీద ఈ మాటలు చూద్దాం. లేవగానే కూడా అదిగా కానీ చూసినట్లయితే వాడిని ఏం చేద్దాం, ఈయన్ని ఏం చేద్దాం, దాన్ని ఏం చేద్దాం, దీన్ని ఏం చేద్దాం. ఎవడేం చేయలేడు. పెద్దలు అంటారు, మాకు రత్నమోహన్ గారు రత్నమోహన్ అనేవాడు, అయ్యా ఆడు చూడయ్యా ఆడు బతికెట్ట తయారైంది అంటాడు. అప్పుడు చెప్పానయ్యా, రే గుంటలు తవ్వుతున్నావు, గుంటలు తవ్వటం అనేది మంచి పద్ధతి కాదురా, తవ్వుతే తవ్వావు, అందరంతా తవ్వుకో మాకు అన్నగాని ఆడు వినలేదయ్యా. ఆ గుంటలో ఆడే పడ్డాడు, గుంటలో పడినా కానీ కనీసం హెల్ప్ అని చెయ్యని నవ్వుతే ఏళ్ళన్నా కనపడితే ఎవడో ఒకడు వచ్చి సహాయం చేస్తాడు. అయితే వీడు ఆ ఏళ్ళు కూడా కనపడినంత లోతుగా తవ్వేసుకున్నాడు. మన బతుకులు కూడా అట్టాగుంటున్నాయి. మన బతుకులు కూడా ఎవడో మనకు సమాధి కట్టాల్సిన పనిలే, ఎవడో మన జీవితాన్ని నాశనం చేస్తా. ఎవడన్నా వాటి వల్ల వీటి వల్ల నా జీవితం నాశనం అయిందంటే, క్రీస్తు ప్రేమినటువంటి వల్ల ఎవడి వల్ల ఎవడి జీవితాలు నాశనం అవటానికి ఇక్కడ లేదు. ఎందుకంటే ఎవడు తక్కువవాడు కాదు, ఎవడో దేవుడిని పనికి వాళ్ళేటువంటి వాడిగా కలగజేయలేదు. దేవుడు ఆదిగా కనిపిస్తే విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అనేటువంటి వివేచన కలిగినటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని అందరికీ దయచేస్తాడు. కాబట్టి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మనం బుద్ధిని ఉపయోగించాలా, వివేచన అనేటువంటి దాన్ని, జ్ఞానం అనేటువంటి దాన్ని వినియోగించాలని మాట తెలియజేస్తుండొచ్చు. అయితే వీటన్నిటి పక్కన పెట్టేసేసి మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యథార్థవంతులుగా, మంచివారుగా, ప్రేమ కలిగినటువంటి వారుగా, దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, పరిశుద్ధమైనటువంటి వారుగా ఉండవలసింది పోయి మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చూసినట్లయితే పనికి మాలిన వారిగా తయారైపోతున్నాం. ఎంత పనికి మాలిగా తయారయ్యారు, ఎంతమంది తయారయ్యారు అనేటువంటిది కనుక జ్ఞాపకం చూసినట్లయితే, భక్త మహాశయుడు అంటాడు కదా, ఒకడును లేడు నీతిమంతుడు, ఒకడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరే. చాలా సందర్భాలు అంటారు కదా, పాస్టర్ గారు ఆ అమ్మాయి బతుకు బాగలేదండి అని చెబుతారు కొంతమంది. పాస్టర్ గారు ఈయన బతుకు బాగాలేదండి అంటారు. నిజంగా ఎప్పుడైతే ఎదుటోళ్ళ గురించి మా చెప్తారో, మేము అనుకుంటాం కదా వాళ్ళ బతుకు వీళ్ళ బతుకు, ముందు నీ బతుకు బాగలేదు చెప్పలేకపోయినా కానీ ముఖాన్న మేము బాధపడతాం, అయ్యో 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 నీ బతుకు బాగలేదు, అది నీకు అర్థం కావట్లేదు. ప్రభు నీ కన్నులు తెరుచుగాక, ప్రభు నీ కన్నులు తెరుచుగాక, నీ దరిద్రం, నీ దిగంబరత్వాన్ని, నీ ఇబ్బందికరమైన స్థితిని చూచు కన్నులు నీకు అనుగ్రహించుగాక. చాలా సందర్భాలు నేను చెప్తుంటా, మా అయ్యగారులు చెప్తుంటారు, రే బాబు ఆడు బతుకులు బాగాలే, ఈడు బతుకులు బాగలేదు కాదు, ముందు నా బతుకు సరి చేయమని ఏడుకోవటం నేర్చుకుని, అదిరా నిజమైన ప్రార్థన అన్నాడు.
అదిరా నిజమైనటువంటి ప్రార్థన, నాకు ఇష్టమైనటువంటి ప్రార్థన అని ప్రభువు సెలవిచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమ నేర్చుకోండి వాళ్ళు. అయితే మనం ఏం చేస్తారంటే వాడు బాగలేదు వీడు బాగలేదు అనేటువంటి వాడిగా ఉంటూ ఉంటానికి. బాగలేదు అంటే ఎవడు బాగలేదు. ఈ మాట నేను చెప్తుంది కాదు, మరొక ఆయనకు చెప్పింది కాదు, మానవులు కలగజేస్తుంది దేవుడు అంటున్నాడు. ఒక్కడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు, అందరూ పనికి వాళ్ళ వాళ్ళు అయిపోయారు. నేను ఎట్లా కలగజేస్తాను మిమ్మల్ని? యథార్థవంతులుగా, పరిశుద్ధమైనటువంటి వారిగా, నమ్మకమైనటువంటి వారిగా, మంచి వారిగా అదిగా కలగజేస్తే ఎలా తయారయ్యారంట? చదువు తల్లి జెనసిస్ ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనాన్ని కనుక ఒక్కసారి మనం జ్ఞాపకం చేస్తే, క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయాను అంటూ ఆయన కదా, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి యొక్క హృదయం యొక్క తలంపులు ఎప్పుడు అదిగా కనిపిస్తున్నట్లయితే ఇబ్బందికరమైనవని యెహోవా చూచి నరులను ఆయన చేసినందుకు సంతాపపడెను. అసలు ఎందుకు చేశాను బాబు అన్నాడట ఆయన. అసలు ఇలా చేయకుండా బాగుండేదేమో అనుకున్నట. అంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ కలగజేసినటువంటి దేవుడికే దుఃఖాన్ని కలగజేసినటువంటి దేవుడికే ఆయాసాన్ని కలగజేసినటువంటి దేవుడికే విసుగు చిరాకును తెచ్చేంత దరిద్రంగా చండాలంగా తయారైన మన బతుకులు. ఈ చండాలం అంతట పెట్టుకుని తెల్లని వస్త్రాలు ధరించి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, మీరు బాప్తిసం పొందారా, మీరు రక్షణ పొందారా, మీరు దెబ్బరొడ్లు ఉన్నారా, ఈ చండాలపు మాటలు మాట్లాడటానికి సిగ్గు లేదా అంటున్నాడు. ఈ విధమైన హేయమైనటువంటి క్రియలు చేయొచ్చు. నా మందిరావడములకు, నా సన్నిధికి నిన్ను రమ్మన్నవాడు ఎవడు? ఈ హే క్రియలు జరిగించుడుగానా నేను నీకు ఆరోగ్యం ఇస్తుంది, నేను నీకు దినం వెంబడి దినం ఇస్తుంది, నేను నీకు సంవత్సరం వెంబడి సంవత్సరము ఇచ్చుచున్నది అనేటువంటి మాట ఆయన అడుగుతూ ఉండటానికి జ్ఞాపకం చేస్తారు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి ఎలా ఉండాలి మనం, ఎలా ఉన్నాం మనం, ఎలా దౌర్భాగ్యులుగా తయారైనటువంటి మనం ఏం చేస్తున్నాం అనేటువంటి కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ పనికి మాలిన వారం అయిపోయి అదిగా కనుక జ్ఞాపకం చేసుకో. అయితే నువ్వు వెళ్ళాడు పనికి మాలిన వారం అయిపోయి మనం చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు ప్రియులారా, భర్తను మోసం చేసే, భార్యను మోసం చేసే, పిల్లలను మోసం చేసే, తల్లిదండ్రులు మోసం చేసే, పైన అధికారులు మోసం చేసే, కింద ఉన్న పనివాళ్ళు మోసం చేసే, ఒక సత్యం ఏంటంటే చివరికి మనమే మోసం చేసుకుంటున్నాం. మనమే పరిశుద్ధ గ్రంథంలో చాలా ముచ్చటైనటువంటి వచనాలు అన్నీ ముచ్చటైనవేటివే, కొన్ని బహు చక్కగా ప్రేరేపిస్తాయి మనల్ని. అలాంటి వాటిలో నాకు ఇష్టమైనటువంటి ఒకటి ఏంటంటే అదిగా నీవు చేసినట్టే నీకును చేయబడును. అదే కదా యేసు అంటాడు, దేంతో నువ్వు కొలుస్తావో దాంతోనే తిరిగి మరలా కొలబడతావు. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. ఇందులో ఎలాంటి తారతమ్యం లేదు. నువ్వేం చేస్తావో అది ఖచ్చితంగా నీ మీద కుకానకు దినాన వస్తుంది అనేటువంటి మాటను తెలియజేయచ్చు ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళు ఈ దినాన జరుగుతున్నటువంటి పనికి నెబ్బుగింపులకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఏం జరుగుతుంది అనేటువంటి కనుక జ్ఞాపకం చేసుకులైతే అదిగా కానీ చూసుకులైతే దేవుడు రిబ్కాతో ముందరగానే తెలియజేసిన దేవుడు దీవిస్తానని చెప్పాడు. రా చిన్నోడా, నువ్వు ఆగు, నీ అన్నయ్యను కూడా నువ్వు తక్కువగా చూస్తే నేను ఒప్పుకోను, ఎంతైనా వాడు నీ పెద్దోడు, జాగ్రత్త, ఒళ్ళు పగిలిద్దంటే బాగుండేది. ఆ మాట లేదండి ప్రియులారా. దేవుడు మాట కూడా పక్కన పెట్టేసేసి ఏమో తొందరపడిపోతుంది. నా చిన్నోడిని ఏదో చేయాలని తొందరపడిపోయి అన్నయ్య వస్త్రాలు తీసుకొచ్చి ఈయనకి వేసింది. ఈయనేమో భయపడతానే వేసుకున్నాడు, ఏదేదో చేసేసింది. ఎంత చేసిందంటే ఆ మేక పిల్లల చర్మాన్ని తీసుకొచ్చి కప్పి అదిగా కానీ చూసుకులైతే తండ్రి ముందర నుంచోబెట్టింది. నేను అనుకుంటాను క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ తండ్రి ముందర నిలబడటానికి తన్ను తాను ఈ దొంగ వేషం వేసుకోవాలి అని అమ్మ చెప్పిన మాట ఎప్పుడైతే యాకోబు యొక్క చెవిలో పడిందో అప్పటి నుంచి యాకోబు గుండె నార్మల్గా కొట్టుకుని ఉంటుందా? బీపీ లెవెల్స్, షుగర్ లెవెల్స్, ఇక బాడీ మెటబాలిజం మొత్తం కనుక జ్ఞాపకం చేసుకోలేతే అబ్నార్మల్ అయిపోయి ఉండొచ్చు. ఈయన పరిస్థితి ఇది. మరి ఏం పరిస్థితి కూడా అదే కదా. ఒకళ్ళు దొరికితే అనేటువంటి దాన్ని బట్టి ఈమె భయం కూడా ఈమెది అనేటువంటి మాట తెలియజేస్తూ తీరా ఏం జరిగిందో కానీ క్రీస్తు ప్రేమైనటువంటి వల్ల వెళ్ళాడు, వడ్డించాడు, తిన్నాడు, ఆశీర్వాదాలు పొందాడు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ అమ్మయ్య అనుకున్నాడు, బయటకు వచ్చేసాడు. బయటకు రంగాల్లో ఏముంది? పెద్ద కిరీటం, పెద్ద సింహాసనం వేశారా ఏమ్మా?
బయటకు రాగానే ఏం జరిగింది? పెద్ద కిరీటము, పెద్ద సింహాసనం వేసి ఒక 10 లక్షల మంది జనాలు తీసుకొని ఏలుకోర వీళ్ళందరూ అన్నాడా? ఏం జరిగింది? క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళారా, ఈయన వెళ్ళాడు, తండ్రిని మోసగిచ్చాడు. అది ఇంటికి వెళ్ళాక చదువుకునేటువంటి ప్రయత్నం చేయండి, సమయం తక్కువగా ఉన్నది కాబట్టి. ఆశీర్వాదాలు అనేటువంటి పొందాడు. ఆయన అలా పొంది ఇలా బయటకు వస్తా ఉన్నాడు. ఈలోపు ఏసావు లోపలికి వెళ్ళాడు. ఎంత చక్కగా ఉంది ఈ నేరేషన్. సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, సీరియల్స్లో కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అలా కనబడుతూ ఉంటాను. ఎన్ని ట్విస్ట్లో ఈ 27వ అధ్యాయంలో 25 to 27 కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నాట్ ఓన్లీ 27, 31 దాకా చూడొచ్చు అనుకుంటాం మనం. ఈ 6-7 అధ్యాయాలు కనుక జ్ఞాపకం చేస్తే ఎన్నో 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 ట్విస్టులు అనేటువంటిది మనకు కనబడుతూ ఉండటానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. చూడండి, క్రీస్తు ప్రేమనిచ్చినటువంటి వాళ్ళ ఆదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యాకోబు ఎలా వెళ్ళలేడు, ఈలోపు యేసు వచ్చాడు. నాయనా అన్నాడు. ఎవర్రా అన్నాడు. నాయనా నేను నీ పెద్ద కుమారుడైన ఏసావును, నువ్వు మంచి వంటకం తీసుకురామన్నావు కదా, నేను వేటాడి నీకోసం శ్రేష్టమైనటువంటి భోజనాలు సిద్ధపరిచి తీసుకుని వచ్చాను. తండ్రి రా, ఆరగించు, నన్ను దీవించు అన్నాడు. ఒక్కసారిగా ఇస్సాకు గుండె పగిలినంత పని అయింది. నాయనా మరి నువ్వు ఏసావు అయితే మునుపు నా దగ్గరకు వచ్చిన వాడు ఎవడు? మునుపు నా దగ్గరకు వచ్చిన వాడు ఎవడు? నాయన నీ తమ్ముడు నన్ను మోసం చేశాడు. యాకోబు చేసిన పని కనుక చూస్తే అప్పటికి తండ్రికి అనుమానం వచ్చి అడుగుతుంటాడు. దాన్ని చదవండి, టైం లేదు. ఆయన అంటాడు, రే ఇంత తొందరగా నువ్వు మాంసం వండుకొని తెచ్చావంటే ఎలా జరిగిందంటే, ఈయన అంటాడు, యెహోవా ఆ పశువుల్లో నా దగ్గరకు అంటే నన్ను చంపు అని వచ్చినాయి అంట. నన్ను చంపి మీ అయ్య కొండు పెట్టి అని చెప్పని వచ్చినాయి అంట. ఎంత అబద్ధమే అండి. అప్పుడు కానీ అన్నాడు, అదిగా కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అదిగా రూపము ఏసావు చందాన కనపడుతుంది, కానీ స్వరం ఏంటో కాస్త తేడాగా ఉన్నది అంటున్నాడు. కానీ అప్పుడైనా కానీ నాయన తప్పు చేశానని కాళ్ళ మీద పడితే ఇంకొక రకంగా ఉండేది క్రీస్తు ప్రేమినటువంటి. అయితే మోసంతో కలిసి ఆశీర్వాదాలు పొందాడు. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళ బయటకు వచ్చాడు, పెద్ద కొడుకు వెళ్ళాడు. నాయన నన్ను దీవించి అన్నాడు. రే బిడ్డ, నేను మోసపోయాను, నీ తమ్ముడు నన్ను మోసం చేశాననేటువంటి మాట చెప్పేసరికి క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ ఆయన ఎంతగానో బాధపడ్డాడు. క్రీస్తు ప్రేమినటువంటి వాళ్ళ బాధపడినటువంటి ఆయన చేసినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకో. అయితే చదవండి 27వ అధ్యాయము 41వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు పగబట్టాను. గమనించండి, క్రీస్తు ప్రియ పగబట్టాడట. పగ అంటే ఏంటి ఏమ్మా? పగ అంటారు. పగ అంటే ఏంటి? పగ అంటే ఏంటి? పగ అంటే క్లియర్గా అర్థం కావాలంటే బైబిల్లో చాలా పదాలకు అర్థం చేసుకోవాలి. మనం వాడేస్తాడు. మత్సరము అంటాడు, పగ అంటాడు. పగ అంటే ఏంటంటే పోస్ట్పోన్డ్ పనిష్మెంట్. దేవసాయం గారికి నా మీద కోపం ఉందనుకోండి, ఇప్పుడు దన్నను నేను ఇప్పుడు దన్నను చూస్తా, టైం కోసం చూస్తుంటా. 2 నెలల 3 నెలల 6 నెలల 6 సంవత్సరాలు చూస్తుంటా. టైం రంగాలు అప్పుడు పట్టుకుంటా. అంటే ఇన్ని సంవత్సరాలు కొనసాగే దీన్ని ఏమంటాం? పగ. పాము పగబట్టింది అంటారు చూసారా? పగబట్టిందంటే వెంటనే కాటేది, అది టైం కోసం చూస్తుంటది. అలాగే పగబట్టెను. ఏసావు తన తమ్ముడు తన మోసం చేసినటువంటి విధానమును బట్టి యాకోబు మీద పగబట్టెను. తన తండ్రి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి తన తండ్రి దుఃఖదినములు అయిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తాడు వ్యవహారం ఏంటో. అప్పుడు చూస్తా వీడి ఆశీర్వాదాలు ఏంటో, అప్పుడు చూస్తా వీడి ఘనత ఏంటో అనేటువంటి దాని గురించి తనను తాను ఆదిగా చూస్తే ఆదరించుకున్నట్టు. రే తొందరపడ, మాకు టైం నీకు కూడా వచ్చింది, నువ్వు కూడా కానీ చూసుకున్నైతే బలం పొందుతావు. అప్పుడు నీ తమ్ముడికి ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ వాడిని చంపి నువ్వు ఏదో రకంగా నువ్వు తీసుకోవచ్చు అనేటువంటి ఆలోచన చేస్తున్నా. అది తల్లి పసిగట్టిందట. గసగస వణికిపోతుందో నాయన, ఈయనేదో పెద్దవాడిని చేస్తాడు అనుకోండి, ఈడాని చంపేటట్టున్నాడు, ఈనాడిని చంపుతాడు, ఆడిని చంపుతాడు, ఇద్దరు కలిసి ఒకటి పోసుకుని ఇద్దరు కలిసి చేస్తాడు. ఈ కాలంలో నాకు ఈ బాధ అవసరమా అనేటువంటి దాన్ని బట్టి కానీ చూసుకులైతే ఆమె విలపిస్తూ భర్తతో చెప్పుకొని కొడుకైనటువంటి యాకోబుని కనుక జ్ఞాపిస్తూ, ఒక పని చేయను, పద్దనరాములో ఉన్నటువంటి నీ మేనమామైనటువంటి లాభాల ఇంటికి నువ్వు వెళ్ళిపో అనే మాట తెలియజేస్తున్నాను. చూడగలను. గమనించండి, క్రీస్తు ప్రేమించండి వాళ్ళ యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును.
మానవులమైనటువంటి మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తే మనం ఏదేదో పైకి రావాలని ఎన్ని మోసాలు చేసినా, ఎన్ని కుట్రలు, ఎన్ని పన్నాగాలు, ఎన్ని కాపటోపాయములు అనేటువంటివి, మాయోపాయములు అనేటువంటివి చేసినా కానీ ఒకవేళ నువ్వు పైకైతే రాగలుగుతావేమో, కానీ దానిలో నీకు నెమ్మది ఉండదు, దానిలో నీకు సంతోషం ఉండదు, దానిలో నీకు సమాధానం ఉండదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఉంటాను, జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఒక రోజు సినిమా చూస్తూ ఉన్నా. ఓ సినిమా చూస్తూ ఉంటే క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, కోట శ్రీనివాసరావు గారు సంథింగ్ ఎవరు ఆయన ముఖ్యమంత్రి కంటెస్టెంట్గా ఉంటాడు. ఆయనకంటే బలమైన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నాడు. ఎలా అవ్వాలి? ఆయన లేకపోతే ఈయనే ముఖ్యమంత్రి కాబట్టి డబ్బులు ఇచ్చి ఆయన చంపించేస్తాడు. చంపించేసరికి కోటా శ్రీనివాసరావు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అని చెప్పని గోలగోలు చేస్తుంటారు. ఈలోపు పోలీసు వారు దర్యాప్తు చేసి కోటా శ్రీనివాసరావు దగ్గరికి వస్తారు. వచ్చి అంటారు, రే పిచ్చోడా, ఒకరిని చంపితే నువ్వు హంతకుడు అవుతావు కానీ ముఖ్యమంత్రి ఎట్ట అవుతావురా? కాబట్టి ఇదిగో రివాల్వర్, నువ్వు ముఖ్యమంత్రి అవుతావా లేదంటే ఆయన చంపినోడు ఈడే అని చెప్తే వాళ్ళ కొడుకు రెడీగా ఉన్నాడు కత్తి పట్టుకుని ఆడి చేతిలో వస్తావా అతిగా కానీ చూస్తే డిసైడ్ చేసుకోనగానే ఆ సినిమాలు కానీ చూస్తే కోటా శ్రీనివాసరావు తను ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించండి ప్రియులారా, మోసం చేస్తే దౌర్భాగ్యం అవుతాం కానీ ఆనందం ఎక్కడ ఉంటుందండి? దొంగతనం చేస్తాం, ఇంటి నిండా కావలసినంత ధనం ఉంది, పోలీసు వాళ్ళు వచ్చారనగానే లేదంటే ఒక మంచి నగ చేసుకోగానే ఇంత డబ్బు నీకు ఎట్టొచ్చింది అని పక్కనోడు అడిగాడు అనుకో, అవన్నీ నీకెందుకు చెప్పాలని ఆ మాటలోనే ఏదో జరుగుతుంది అనేటువంటిది ఈజీగా అర్థమైపోతుంది అనే మాట తెలియజేస్తుంటా. గమనించండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, మనం మోసం చేస్తే నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ మోసం చేసి, దౌర్జన్యం చేసి, దోపిడీ చేసి పొట్టివాడైనటువంటి జక్కయ్య ఎంతో సంపాదించుకున్నాడు. సంతోషం ఉందా? బ్రతుకులో ఆనందం ఉందా? లేదు. ఎప్పుడు ఆనందం వచ్చింది? ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేయగానే అప్పుడు ఆనందం వచ్చేసింది. ఆస్తిలో సగం పేదలకు ఇవ్వడం కాదు, అన్యాయంగా తీసుకున్నటువంటి వారికి 4 గంటలు ఇస్తాననగానే క్రీస్తు పిల్లారా అప్పుడు దాకా ఆదిగా జక్కలేజనలు పడ్డాడు. ఎప్పుడైతే జక్కీ మాట చెప్పాడు ఏసేలేజనలు పడ్డాడు. రే ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. చూడండి క్రీస్తు ప్రేమనట్టు నిజమైనటువంటి ఆశీర్వాదం, నిజమైనటువంటి సంతోషం, నిజమైనటువంటి ఉల్లాసం ఎక్కడుందనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకులైతే ఇన్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్, యేసయ్యతోనే అనేటువంటి సత్యాన్ని మనం మరవకూడదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాను. ఈ సత్యాన్ని మర్చిపోయినా మనము దౌర్భాగ్యంలో పడిపోయినటువంటి వారమే. చాలా సమయాల్లో మనం చేసేటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే అదిగా కానీ చూస్తే ఇంట్లోనూ అదిగా కానీ చూస్తే దరిద్రపు మొఖాలు పెట్టి తిరుగుతాం. దేవుని సన్నిధిలో కూడా దరిద్రమే. కొన్ని మొఖాలు చూడలేం. మాకు తాతపూడి కరుణాకర్ అని ఒకడు ఉన్నాడు. రే నవ్వురా అంటాడు, నవ్వేవాడు కాదు. డాక్టర్ ఎన్విఎల్పి అనేవాడు ఏసీటీ కాలేజ్, బైబిల్ కాలేజీకి వచ్చినవాడు ప్రతి ఒక్కటికి ఏదో ఒకటి నేర్పించాను. నా దరిద్రమో నీ దరిద్రం అర్థం కావట్లేదురా, కనీసం నీకు నవ్వటం కూడా నేర్పించలేకపోయి నీకు ఈ కాలేజీలో నేను ఉంటా అనవసరం, నువ్వన్నా బయటకు పోవాలి, నేనన్నా బయటకు పోవాలి. ప్రభు అన్నాడు ఆనందించుడే, మరలా చెప్పుచున్నాను ఆనందించుడే. నవ్వాలండి మనం, ఆనందంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుకున్నాడు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఎక్కడికక్కడ బోట్లు వేసుకుని బిగించుకుని అదిగా కానీ చూస్తే ఉసురు మొహాలు వేసుకుని అదిగా కానీ చూస్తే ఉంటావన్నా. నో ఎందుకు కాదు కదా దేవుడు మనకు అలా చేస్తుంది అన్నాడు కదా. సంతోషించు, ఉల్లసించండి. యేసయ్యను చూశారట, శిశువుని యేసయ్యను అత్యానంద భరితులైరి అనే మాట. ఆనందం ఏది మనలో? ఆనందం మనలో లేదంటే లోపల ఏదో ఉందన్నమాట. జ్వరం వస్తుందంటే లోపల ఏదో ఉందన్నమాట. నవ్వు మనలో లేదంటే లోపల ఏదో ఉందన్నమాట. ఒక వ్యక్తిని మనం తీక్షణంగా చూడలేకపోతున్నామంటే లోపలేదో ఉందన్నమాట. అందుకే మన కన్నులు ఎత్తు. సత్క్రియ నీవు చేసిన నీవు తల ఎత్తుకొనవా, మంచి కనుక నీలో ఉన్నట్లయితే నువ్వు సక్రమంగా ఉండవా అనేటువంటి మాట తెలియజేస్తుంటాను. జ్ఞాపకం చూడండి క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళ, ఇది నాన్న గనక జ్ఞాపకం చేసుకులైతే మోసం చేశాడు, దీవెనలు పొందాడు, అన్నకు తెలిసిపోయింది, అన్నగా అనిపిస్తుంది పగబట్టినటువంటి విధానం బట్టి పారిపోతా ఉన్నాడు. పారిపోయి అక్కడన్నా పెద్ద కిరీటం, పెద్ద రాజ్యం ఏమైనా వచ్చిందంటే
లేదండి. ఇక ముగించేస్తున్నాను. ఒక వచనం చదవండి, ముగింపులోకి వెళ్ళి ప్రయత్నం చేద్దాం. క్రీస్తు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళారా అదిగా గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదవండి. ఆదికాండము 31వ అధ్యాయాన్ని గనక మనం చదువుకున్నట్లయితే క్రీస్తు ప్రేమ నచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఏం జరిగిందంటే 40 అదిగా గనక చూస్తే 41వ వచనంలో కొన్ని మాటలు అమ్మ చదువు జాగ్రత్తగా వినండి. మాంగారింటికి వెళ్ళాడట. మాంగారింటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం అనుభవించాడంటే యాకోబు చెప్తున్నాడు. ఏ యాకోబు? అన్న వేషం వేసుకుని తండ్రిని మోసం చేసిన, అన్నను మోసం చేసిన ఈ యాకోబు ఒకానొక దినాలు అంటే 20 సంవత్సరాల తర్వాత చెప్తున్నాడు. అన్నను మోసం చేసిన 20 సంవత్సరాల తర్వాత ఆయన తన మాంగారితో మాట్లాడాల్సిన పరిస్థితి ఒకటి దాపురించింది. ఆ రోజు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు చదువమ్మా? పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయను. ఇది వరకు ఎన్నట 20 ఏండ్లు నీ ఇంటిలో. అంటే ఈ 20 సంవత్సరాలకు ఏమైపోయిందట? నిద్ర ఆయన కన్నులకు లేదట. అదిగా కనుక పగలు ఎండకు, రాత్రి వాన గనక జ్ఞాపకం చేస్తే అదిగా చూస్తే ఎండకు ఎండిపోయాను, వానకు ముద్దయిపోయాను, అదిగా మంచుకు చీకిపోయాను, నా దేహంలో ఆరోగ్యమే. ఈయన మోసం చేశాడు. ఈయన మోసం చేసి మాంగారు దగ్గరికి వెళ్తే మాంగారు ఒక నెల బోగు పెట్టిన అంటాడు, రే ఆయన తెలివైనవాడు, చాలా తెలివైనవాడు. ఆయన అంటాడు కదా, ఊరకే నీ చేత పని చేయించుకుంటా నాకు ఇష్టం లేదు, నీకేం జీతం కావాలో అడుగు అన్నాడు. నేను అనుకుంటాను దీన్నే రివర్స్గా చెప్పుకోవచ్చు మనం. ఊరకీడికి పోబెట్టం దండగా ఈ చేత ఏదో ఒకటి చేపించుకుని తృణమో పణమో ఇస్తే బాగుంటుందన్న ఆలోచన చేస్తాడు. ఆయన కూడా సామాన్యుడు కాదు, అంతే కదా. అదే చెప్పాను నేను మీకు ప్రారంభంలో, మనం చేసిందే మనకు తిరిగి వస్తుందని. ఈయన మోసం చేసి ఆడకపోయాడు, ఈయన ఆడదీసి ఈయన మొదలు పెట్టాడు. ఇప్పుడు ఊరకే ఎందుకు అల్లుడు, పని చేయి, నీకు ఎంత కావాలో చెప్పు అన్నాడు. మాంగారు రాహేల్ అంటే నాకు ఇష్టంగా ఉంది, దాన్ని ఇచ్చి నాకు వివాహం చేస్తావా? 7 సంవత్సరాలు నీకు దగ్గర నువ్వేం చెప్తే అది చేస్తా అన్నాడు. ఓకే అన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళ 7 సంవత్సరాలు అయిపోయింది. తగినటువంటి ఏర్పాటు చెప్పినటువంటి సంబంధించినటువంటి వచ్చినటువంటి సార్లు మాంగారు ఏది నా భార్య అన్నాడు. అల్లుడు రెడీగా ఉండు, ఈ రాత్రి నీ భార్య నీ దగ్గర రాబోతుంది అన్నాడు. పెద్దదాన్ని పంపించాడు. సంతోషించాడు. తెల్లారి చూసేసరికి లేయా కనపడింది. ఒక్కసారిగా భావం అని ఇచ్చాడు. మాంగారు వాటి తీసి అన్నాడు. వాటి తీసి ఏముంది, మా దేశ సాంప్రదాయమే కదా నేను పాటించింది. పెద్దదానికి వివాహం ఆడకుండా చిన్నదాన్ని ఎలా ఇచ్చేదను? చిన్నదంటే నీకు ఇంకా మక్కువైన ఎడలా మరి 7 సంవత్సరములు కొలువు చేసేదావా అంటే ఆ 7 ఈ 7 తర్వాత కలిసి చూస్తే మంద కోసం 6 సంవత్సరాలు, అది కలిసి ఎన్ని సంవత్సరాలు మోసగింపబడ్డాడండి? ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఈ 20 సంవత్సరాలు తన జీవితం గురించి, తన బ్రతుకు గురించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట కనుక జ్ఞాపకం చేస్తుంటే క్రీస్తుని ప్రేమించండి వాళ్ళారా. అయ్యగారు మీరు వెళ్ళమన్నాగా మిమ్మల్ని, అయ్యా నిన్న వెళ్ళమంటే ఆయన ఎందుకు బాబా? ఎవరు? ప్రసాద్ అని మా తెలియనాడు ఏంది? ఏది ఆయన లేడా? ఆయన పాత్రి కాదా? గమనించండి క్రీస్తు ప్రేమించండి వాళ్ళారా. ఈ శ్రేష్టమైనటువంటిది నాన్న ఎక్కడున్నావు? వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? 20 పోయింది కాదట. 20 సంవత్సరాలు మోసపోయాడు అనేటువంటి మాటను తెలియచి ఈ 20 సంవత్సరాలు నెమ్మదలేదట. ఈ 20 సంవత్సరాల సంతోషం సమాధానం అనేటువంటిది లేనే లేదు అనేటువంటి మాట తెలియజేస్తున్నాడు. ఒకనొక దిన తన భార్యను పిలిచి అన్నాడు, మునుపున్న చందానం మీ నాయన దృష్టి నా మీద లేదు, మీ అన్నలు తమ్ముళ్ళ దృష్టి నా మీద లేదు, వాళ్ళు ఎప్పుడో నన్ను అన్నేటట్టున్నారు, మన ఇంటికి మనము పోదాము తల్లి అనేటువంటి మాట తెలియజేసి ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టారు. క్రీస్తు ప్రేమైనటువంటి వాళ్ళారా, ప్రయాణం అనేటువంటిది మొదలు పెడితే పోనీ ఇటు వెనక్కి వద్దామా తండ్రి అయినటువంటి ఇస్సాకు దేశానికి అనేటువంటిది కనుక జ్ఞాపకం చేసుకున్నైతే అన్నున్నాడు కదా, ఏడా 4 అడుగుల ముందుకే కానీ అన్న గుర్తుకొచ్చాడు. అన్నకు చేసిన మోసం గుర్తుకొచ్చింది. ఊరు నాయన వీని పరిస్థితి ఇప్పుడైంది, ముందు నుయ్యా వెనక
గొయ్యి అయిపోయింది. అటు బాటాకిలే ఇటు బాటను కూడా లేకుండా పోయిందనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తుని ప్రేమైనటువంటి వాళ్ళ విధమైనటువంటి పరిస్థితులు కనుక జ్ఞాపకం చేసుకులైతే ఈయన ఏం చేస్తున్నాడు, కొంతమంది తన పని వాళ్ళని ఇచ్చి అన్నయ్య అయినటువంటి యేసేవుని ఎదుర్కొంటూ పోయి అయ్యా మీ తమ్ముడు వస్తున్నాడని మాట చెప్పనేసరికి వాళ్ళు వెళ్ళి అయ్యా మీ తమ్ముడు దేవుడు ఇట్లా చేశాడు అటు చేశాడు నిన్ను కలుసుకోవాలనుకున్నాడు, మీ తమ్ముడు రాబోతున్నాడు. మా తమ్ముడు రాబోతున్నాడా? ఆడు రావటం కదా నేనే వస్తున్నానని చెప్పని ఈయన 400 మందిని అంట పెట్టుకుని ఎదుర్కోవడం మొదలుపెట్టాడు. వీళ్ళు వెళ్ళి చెప్పారు కదా, నాయనా మీ అన్నయ్యకి నీ సమాచారం చెప్పాము, వాడు 400 మందిని పట్టుకుని నిన్ను ఎదుర్కొంటానికి వస్తున్నాసరికి నీ దాట పెరిగిపోయింది. 400 మందితో వస్తున్నాడంటే నన్ను ఖచ్చితంగా వాడు చంపుతాడు, కాబట్టి అందరం ఎలా చావవలే అంటూ ఆయనకి సంపాదించుకున్నటువంటి ఆదిగా జనాంగాన్ని పశు సంపదను ఆస్తిపాస్తులు అంటే 2 భాగాలుగా చేసి నా అన్నయ్య అయినటువంటి యేసేపు ఒక గుంపు మీద పడినట్లయితే మరొక గుంపు అయినా కానీ రక్షింపబడుతుంది అనేటువంటి ఉద్దేశంతో కనుక జ్ఞాపకం చేసుకులైతే అప్పుడు బయలుదేరాడు క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ బయలుదేరి 2 గుంపులుగా విభాగింపబడి ముందుకు సాగుతున్నటువంటి సమయంలో దేవుడిని యెహోవా తోటి చూస్తున్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా దేవుడు అన్న ప్రస్తావన మధ్యలో 1-2 సార్లు తప్ప ఎక్కడ కనపడదు యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు. అప్పుడు అంటాడు కదా 20 సంవత్సరాల తర్వాత అంటాడు కదా, యెహోవా ఆదికాండం చూస్తే నువ్వు నన్ను అలా ఆశ్రదిస్తాను ఇలా ఆశ్రదిస్తాను ఇట్లా అట్లా చేస్తానని చెప్పావే, మరి నా పరిస్థితి ఇప్పుడు ఇంత భయంకరంగా తయారైంది, కాస్త నాపై దయ చూపవంటూ ప్రార్థన చేయించు ఉండటానికి జ్ఞాపకం చేసుకో. చూడండి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళారా ఇప్పుడు ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో పడిపోయాడంటే అదిగా వెనక్కి వెళ్ళాలంటేనేమో మామూలు ఉన్నారు, అదిగా చూస్తే ముందుకు వెళ్ళాలంటేనేమో మోసగించినటువంటి అన్నయ్య కనబడుతూ ఉండడానికి జ్ఞాపకం చేస్తే ఏం చేయలేనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. ఎంతగా అదిగా కనిపిస్తే దిగజారిపోయాడంటే అది ఇంటికి వెళ్ళినాక చదువుకోండి క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఆయన కోసం 32వ అధ్యాయం 13-14 వచ్చినా కనిపిస్తే 13 నుంచి 18 వచ్చిన దాకా కొన్ని కానుకలను పంపాడు. అంటే కానుకలు బట్టైనా కానీ అన్నను శాంతపరుద్దామనేటువంటి ఉద్దేశంతో మోసం చేసిన విధానాన్ని బట్టి ఎన్ని పనులు చేయాల్సి వస్తుందో చూడండి. మోసం చేసినటువంటి విధానాన్ని బట్టి ఎంతగా దిగజారవలసిన పరిస్థితి అనేటువంటిది ఇక్కడ కనబడుతూ ఉండటాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు అనేటువంటి మాట తెలియజేస్తుండడానికి చూడండి క్రీస్తును ప్రేమించినటువంటి వాళ్ళ ఒక పక్క కానుకలు పంపాడు, రెండో పక్క కనుక జ్ఞాపకం చేస్తే రాత్రికాలం అక్కడే నిలిచినటువంటి చేయించినటువంటి పని కనుక జ్ఞాపకం చేసుకులైతే ఆ రాత్రికాల సమయంలో ప్రభుతో పెనుగులాడుచున్న సమయంలో ప్రభు ఇతనితో మాట్లాడుతుంటాడు కదా, రే ఇంతకీ నీ పేరేంటి అన్నాడు. ఇంతకీ నీ పేరు? ఇలాంటి ప్రశ్నే ఒకసారి వచ్చింది. ఇలాంటి ప్రశ్నే ఒకసారి అడిగారు. ఎవరు అడిగారు? ఇస్సాకు అడిగారు. రే నువ్వు ఎవడవరా అన్నాడు. నీ పేరేంటి అన్నాడు. అనగానే యాకోబు ఏమన్నాడు, నాయనా నేను ఇస్సాకును. యాకోబుని తండ్రి మందదృష్టి కలిగి చూడుపు తగ్గి నీ పేరేంటంటే ఏమన్నాడు, నాయనా నేను దేవుడు ఇప్పుడు చెబుద్దాం ఈడేం పేరు చెబుతాడు అని అంటున్నాడు కదా, నీ పేరేంటి అన్నాడు. తెలియదా దేవునికి? తెలియదా దేవునికి? నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను, వాటికన్నీయు పేరులు పెట్టుచున్న. నక్షత్రాల సంఖ్య ఎంత? 1, 10, 100, 20? ఎంత? అన్కౌంటబుల్, లెక్క పెట్టలేనంత. లెక్క పెట్టలేనన్ని నక్షత్రాలకు ఆయన పేర్లు పెట్టాడట. పేర్లు ఎందుకు పెడతాం? పిలుచుకుంటానికే కదా. పేర్లు ఎందుకు పెడతాం? పిలుచుకుంటా అంటే అంత లెక్క పెట్టలేనంత సంఖ్య కలిగిన నక్షత్రాలను పేరు పెట్టి పిలిచే దేవుడు యాకోబు పేరేంటో తెలీదా? తెలిసి కూడా వీడేం చెప్తాడో విందాం అనేటువంటి ఉద్దేశంతో రే నీ పేరేంటి అనగానే ఇప్పుడు నిజం ఒప్పుకుంటున్నాడు. నాయన నేను మోసగాడైన యాకోబును అంటే. ఓహో ఓకే రైట్ అంటే ఆయన అంట కదా, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి జయించావు, కాబట్టి ఇప్పుడు దాకా నువ్వు చేసిన ఆ తప్పుదును బట్టి నీకు శిక్ష అనేటువంటిది విధించాను, ఇక మీద నుంచి నీకు క్షేమం అవుతుంది, వెళ్ళు అనే మాట తెలియజేస్తుంటాను. చూడండి క్రీస్తును ప్రేమినటువంటి వాళ్ళ ప్రసంగి గ్రంథకర్త అంటాడు కదా, భూమి మీద కొత్త సంగతులు ఏం జరగట్లేదు, మునుపు జరిగినదే ఇప్పుడు జరుగుతున్నది అంటాడు. యాకోబు అన్నను ఎట్లా మోసం చేశాడు? అన్న చొక్కాయి ధరించి మోసం చేశాడు, అవునా కదా? కథ మళ్ళా రిపీట్ అయింది.
యాకోబు పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టారు. యాకోబు పిల్లలు పెరిగి పెద్దవారు అయిపోతున్నారు. మందన గాయటానికి వెళ్ళారు. యోసేపు పుట్టాడు. యోసేపును ఎంతగానో ప్రేమించాడు. యోసేపును ప్రేమించినటువంటి యాకోబు అతనికి ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రేమను బట్టి ఒక విచిత్ర పడంగిని బహుమతిగా ఇచ్చాడండి. అన్నలో కానొక దినానగా చూస్తే తమ్ముడిని నమ్మేసేసి ఒక గొర్రె పిల్లను మేక పిల్లను చంపి రక్తం ఆ చొక్కాయికి పూసి, నాయన ఈ చొక్కా చూడు ఒకసారి అన్నారు. అలాంటి చొక్కాతోనే కదా అన్నను మోసం చేసింది. ఈయనేమో అన్న కూడా మోసం చేస్తే 10 మంది కొడుకులు వచ్చి ఎవరు మోసం చేస్తాడు? ఇప్పుడు తండ్రిని మోసం చేస్తున్నారు. ఏమని, నాయన ఈ చొక్కా నువ్వు చూడు. వీళ్ళకి తెలియదా వాళ్ళ తమ్ముడు చొక్కా కాదో? తెలుసు. చూడండి పిల్లారా, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. ఏ కొలతతో నీవు కొలుస్తావో తిరిగి మళ్ళీ అదే కొలతతో కొలవబడతావు అనే మాట తెలియజేస్తుండొచ్చు. కాబట్టి పిల్లారు, మన పరిస్థితులు బాగాల, మన జీవితం తలక్రిందులుగా తయారైంది, మన జీవితం దేవునికి దుఃఖము ఆయాసకరంగా తయారైంది. అందుకే ప్రభు అయినటువంటి యేసయ్య ఈ దినాన నికోదేముతో మాట్లాడుతూ అంటాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి సరిపోదు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఉంటాను. టు ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రాజ్యం అనేటువంటిది స్వతంత్రించుకోవాలంటే యు హావ్ టు బోర్న్ అగైన్. నువ్వు మరలా జన్మించాలి. ఎలా జన్మించాలంటే నీటి మూలముగా, ఆత్మ మూలముగా నువ్వు మరలా జన్మించితేనే తప్ప దేవుని రాజ్యమునకు వారసుడు కానేరవు అనేటువంటి మాట తెలియచేయచ్చునుగా. క్రీస్తును ప్రేమైనటువంటి వాళ్ళ ఈ మాటలను బట్టి ఇంటికి వెళ్ళాక ఒక్కసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. మరలా జన్మించమని ప్రభు చెప్తుంటే, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోమని ప్రభు చెప్తా ఉంటుంటే, మనం పై రంగులు వేసుకుని అన్నను అయ్యను మోసం చేసినటువంటి చందన ప్రభును కూడా మోసం చేయాలనుకుంటున్నామేమో. ఒకవేళ అలాంటి స్థితిలో కనుకున్నట్లయితే అతిగా కనుసతే వెలుపల చీకట్లోనికి విసిరివేయబడతాం. కాబట్టి అట్టి దుస్థితి నుండి తప్పింపబడ నిమిత్తమే మనం మరలా జన్మిద్దాం, అని కృప పొందుదాం, సంతోషిద్దాం, ఆయన పరిచర్లో ముందు సాగుదాం, అనేకులను రక్షణలోనికి నడిపిద్దాం. అటు ధనితన ఆత్మదేవుడు మీకు నాకు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు తలంపులకు కావలి ఉండు గాక. ఆమేన్.